హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి కోడిపెట్టనైతే గూడెక్కిచ్చాను. గూడెక్కిచ్చేస్తే అదేమో గూడెక్కిచ్చానండి. అది 16 గుడ్లు ఎత్తే అది 4 పిల్లల్ని చేయించింది. ఇంగో వదిలేనండి ఈరోజు చక్కగా తిరుగుతున్నాయి అలాగా. ఈ 4 పిల్లల్లో కూడా ఒక పిల్లని చంపేసింది. ఎటొచ్చినా 3 పిల్లలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడైతే. ఈ వీడియో తీసేటప్పుడు 4 ఉన్నాయి. ఈ వీడియో తీసిన తర్వాత ఇది ఒక 1 రోజుల కిందట తీసిన వీడియో అండి. ఒక పిల్లనైతే చంపేసింది. దువ్వేటప్పుడు తల్లి కాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అలాంటప్పుడు దువ్వినప్పుడు కాలేసి తొక్కేసి ఇసిరేస్తుంది దూరంగానే. దూరంగా పడిన కోడి పిల్ల అయితే కాళ్ళు ఇరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం అయితే నేను పచ్చడి కారం కానీ, కూర కారం కానీ, పచ్చడి కానీ ఆడించలేదు. పచ్చడి కూడా పట్టలేదండి ఈ సంవత్సరం. ఎందుకంటే ఎండలు చూస్తే బీభత్సంగా ఉన్నాయి. మా అత్తయ్య గారికి ఎండలకి ఆవిడ తట్టుకోలేక ఆరోగ్యం అయితే బాగాలేదండి. ఆవిడకి నీరసంగా ఉంటున్నారని చెప్పి ఇంకా పచ్చడి కారం కానీ, ఆవకాయ పచ్చడి కానీ ఇంకేం పట్టలేదు ఈ సంవత్సరం. ఆవిడ బాగున్నా బాగోపోయినా పట్టుకోవాలంటే ఎంతసేపు పడతాం కానీ ఇంకా నాకు ఎందుకో మనసు రాలేదు. ఈ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా అన్నాను, నేను చేయలేనండి సాగరి గట్టని ఈ సంవత్సరం అన్నాను. మా ఆయనేమో నేను కూడా కొన్న ఈ సంవత్సరం ఆడిచ్చిన కారం తెచ్చేస్తానన్నారు. మాకైతే ఇది పచ్చడి కారాలు, కూర కారాలు కూడా ఇక్కడ ఆడేసి అమ్ముతారండి మిల్లి దగ్గర. చాలామంది ఇవే కొనేసుకుంటున్నారు. నేను కూడా ఈ సంవత్సరం ఇంకా కూర కారం ఇలా కొనేసుకున్నానండి. ఆడిచ్చిన కారమే ఇది. మన సొయ్యానం మనం ఇంట్లో ఎలాగైతే ఆడించుకుంటామో అలాగే ఆడిచ్చి ప్యాకింగ్లో అమ్ముతున్నారు. కూర అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా కలర్ వస్తుందండి. ఆ ప్యాకెట్ 300 అండి అది. ఇప్పుడు నేను అందులో వేస్తున్నాను కదా. కలర్ అయితే చాలా బాగుంది. కమ్మట స్మెల్ వస్తుంది. బాగుంది. మా ఊర్లో చాలామంది ఎప్పటి నుంచి ఇవే కొనుక్కుంటున్నారు. నేనే ఎటు వచ్చినా ఎందుకు బాగోదేమో అన్నట్టు ఇప్పటి వరకు కొనలేదు. నేను ఇదే ఫస్ట్ టైం కొనటం అనేది. ప్రస్తుతానికి ఎలా ఉంటుందని కొంచెం తెచ్చుకున్నాను, అంత ఒక కేజీ. అలాగే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పునుగులు అయితే వేసానండి. రవ్వ పునుగులు అండి అవి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర, అల్లం, కరివేపాకు వేసి రవ్వ పునుగులు అయితే చేసాము. చుట్టాలు వచ్చారండి ఇంటికి. మా ఆడబడుసు పిల్లలు, మా పెద్ద ఆడబడుసు గారి పిల్లలు, మా చిన్న ఆడబడుసు గారు అబ్బాయి వీళ్ళందరూ వచ్చారండి. అందుకని మార్నింగ్ టిఫిన్కి అయితే మినప్పనుకులు వేసాను, రవ్వ పునుకులు. అలాగే పల్లీ చట్నీ చేశానండి. ఈ టిఫిన్లు చేసి టీలు తాగి ఒక్కోసారి బెడ్ కాఫీ అయితే అయిపోయింది. బెడ్ కాఫీ తాగేసిన తర్వాత మొహాలు కడిగారు వాళ్ళందరూ. నేనైతే మొహం కడుక్కోకుండా టీ తాగను అసలు. టిఫిన్లు అయిన తర్వాత మా ఆయన గారు కోడి అయితే కొట్టించుకొచ్చారండి. అవైతే ఇంకా ప్రతిసారి వండుతూ చూపిస్తున్నాను కదా, నాకు కూడా రోజు చాలా ఇంట్లో పని ఎక్కువ ఉంది. ఇంక ఇలా ఉడకడం అయితే చూపించాను అనమాట. ఇందాక నేను ప్యాకెట్ కారం చూపించాను కదా, అదే కారం వేసానండి కూరలోను. కొత్త కారం వల్ల కూర అయితే నిగనిగలాడిపోతుంది. చాలా బాగుంది కర్రీ అయితే. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కూర ఉడికేసి దింపేసే ముందు చికెన్ మసాలా పొడి అయితే వేసానండి. ఒకసారి మూత పెట్టుకుందాం.
కూర అయితే ఇదండి. సాయంత్రానికి అయితే ఫుల్గా క్లైమాక్స్ చేంజ్ అయింది. కొంచెం మబ్బు వర్షం కురిసింది. చాలా గాలి, బీభత్సమైన గాలి, మాదిరిగా లేదండి గాలి అయితే. వర్షం కూడా గట్టిగానే వచ్చింది కానీ చల్లదనం అనేది లేదు. అసలు వర్షం కురవగానే ఇంకా భూమిలో వేడి, డాబాల మీద వేడి ఇంట్లో దిగిపోయి ఆ రోజు అస్సలు కంటి మీద కునుకులేదు. నైట్ తెల్లారగట్లేమో కొంచెం చల్లగా గాలి వేసిందంటే ఎంత వర్షం కురిసినా కానీ ఆ రోజు చల్లదనం అనేది లేదండి. అసలు విపరీతమైన వేడి వచ్చేసింది. కాలిపోయి ఉందేమో భూమాత. ఈ నీళ్లు పడగానే ఇంకా భూమిలోంచి వేడి వచ్చేసి ఆవిరి వచ్చినట్టు అయిపోయింది. అడపాదడప జూను 8, 10, 9 వరకు ఎండలు కాస్తానే ఉంటాయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.